కట్టడికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్సులు ప్రాంతాల వారీగా హాట్స్పాట్ల గుర్తింపు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన పోలీస్ శాఖ వైకాపాయంలో వీధికి వ్యాపించిన గంజాయి డ్రగ్స్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి దీనికోసం రాష్ట్ర స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయనుంది. మత్తు పదార్థాల స్మగ్లింగ్, సరఫరా, నిల్వ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ వారం రోజుల్లోగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్కి సంబంధించిన కీలక సమాచారం ఇస్తే వారికి నగదు బహుమానం ఇస్తారు. తెలుగుదేశం పార్టీ పాలన 2014-18 మధ్య 2948 కేసులు నమోదైతే వైకాపా హయాంలో 2019-23 మధ్య 6560 కేసులు నమోదయ్యాయి. 120% మేర గంజాయి డ్రగ్స్ కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం సిఫార్సుల ఆధారంగా డ్రగ్స్ కట్టడికి రానున్న 100 రోజుల్లో ఏపీ పోలీస్ శాఖ పలు వ్యూహాలు అమలు చేయనుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కొంచెం కామన్ సెన్స్తో కూడినటువంటి జర్నలిజం చచ్చిపోతుంది 50 ఏళ్ల తర్వాతన ఈనాడికి అనడానికి సాక్ష్యం ఈ మధ్యకాలంలో దిగజారిన విలువల్లో ఇది ఒక పరాకాష్ట అనమాట. కేసులు పెడితే తప్ప, కేసులు పెట్టకపోతే తప్ప. కేసులు పెట్టారు పట్టుకుని, అంటే పట్టుకున్నారు అంటే ప్రభుత్వం పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు కదా. అంతకుముందు తక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంది అని చెప్పడమా? ఇలాంటిది కూడా వార్తలు ఉంటాయి అనేది ఇప్పుడే మనం నేర్చుకోవాలి. కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి జనం మీదకు రుద్దుతున్నటువంటి పరిస్థితి.